ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ప్రియురాలి పరువు తీసి బజారున పడేసే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. బెజవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన ఓ యువతికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని పార్న్ సైట్లోకి అప్లోడ్ చేశాడో యువకుడు. అంతేకాకుండా ఆమె ఫోన్ నెంబర్ను కూడా పెట్టాడు. దీంతో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తుండటంతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. విషయం పేరెంట్స్ కు చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడంతో 3 గంటల వ్యవధిలోనే నిందితుడు మురారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ గొల్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తి మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ ఒక పోర్న్ సైట్లో పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారని, ఆ పెట్టిన తర్వాత ఆ సైట్లోనే ఆ అమ్మాయి ఫోన్ నంబర్ కూడా అప్లోడ్ చేశారు. దానివల్ల ఆ అమ్మాయికి కొన్ని వేల కాల్స్ రావడం మొదలయ్యాయి. తర్వాత ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫిర్యాదు మేరకు మనం ఇమ్మీడియట్గా 3 అవర్స్లో ఆ నిందితుడిని మనం ట్రేస్ చేయడం జరిగింది. యూజింగ్ సైబర్ క్రైమ్ టెక్నిక్స్ని వాడటంలో ఏ సిస్టమ్ ద్వారా ఆ అబ్బాయి అప్లోడ్ చేశాడో ఫొటోస్, ఆ సిస్టమ్ని ఐడెంటిఫై చేయడం, ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయడం కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా మనం ఇమ్మీడియట్గా స్వాధీనం చేసుకోవటం, అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో బేసికల్లీ అతన్ని మనం విచారించగా ఈ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ ఫొటోస్ను కానీ వీడియోస్ను కానీ ఇతను అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో బేసికల్లీ మనం గమనిస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది మనం చూడాల్సిన విషయం.